ఆఫ్ కంచలపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలతో డైరెక్టర్గా, కొన్ని సినిమాల్లో తన పర్ఫార్మెన్స్తో యాక్టర్గా ఆకట్టుకున్నాడు వెంకటేష్ మహా. ముందు నుండి మనోడి స్టైల్ కాస్త డిఫరెంట్. రీసెంట్గా తనను ట్రాల్ చేస్తున్న వాళ్ళకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వెంకటేష్ నెటిజన్ల దెబ్బకు తట్టుకోలేక ట్విట్టర్ అకౌంట్ని డీయాక్టివేట్ చేశాడు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ మనోడు అంతలా హర్ట్ అవ్వడానికి కారణం ఏంటి? ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. రీసెంట్గా వెంకటేష్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన డంకీ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నానని, సెన్సార్ టీం కూడా సినిమాపై ప్రశంసలు కురిపించారని విన్నానని, అదే నిజమైతే కనుక ఆడియన్స్ మరో సూపర్ హిట్ మూవీని ఎంజాయ్ చేస్తారని ట్వీట్ చేశాడు. దీంతో సలార్ మూవీని తక్కువ చేస్తూ మాట్లాడుతున్నావంటూ ట్రాల్ చేయడం స్టార్ట్ చేశారు. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ సలార్ ట్రైలర్ రిలీజ్ అయిందనే విషయం వారి కామెంట్స్ చూశాకే తెలిసిందని, ట్రైలర్ చాలా బాగుందని ట్వీట్ చేశాడు. డంకీ గురించి పెట్టిన పోస్ట్ కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, ప్రభాస్ సినిమాను తానేం తక్కువ చేయలేదని, ప్రతి విషయానికి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చాడు. కట్ చేస్తే ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ ట్వీట్ చేసిన కాసేపటికే తన ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్ చేశాడు. మనోడు అంతలా హర్ట్ అవ్వడానికి రీజన్ ఏమై ఉంటుందబ్బా అంటూ నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే ఈ మధ్య కేజీఎఫ్ గురించి వెంకటేష్ చేసిన కాంట్రవర్షియల్ కమెంట్స్ ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపాయి. ఈ మధ్య నాని హాయ్ నాన్న మూవీ తనకెందుకో నచ్చిందంటూ ఓ పోస్ట్ పెట్టాడు వెంకటేష్. దానికి ఓ నెటిజన్ 2 సినిమాలు తీసి కేజీఎఫ్ గురించి కామెంట్స్ చేస్తున్నాడు అంటూ అప్పటి కమెంట్స్ ని గుర్తు తెచ్చేలా రిప్లై ఇచ్చాడు. దీంతో బీపీ పెరిగిపోయి ఈ యంగ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ పోనీలే ఊరుకుంటున్నాను కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకోనంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.